టాలీవుడ్కు చెందిన బిగ్ బాస్ ఫేమ్ సినీ నటి అశురెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. గతంలో డ్రగ్స్ కేసు వివాదంతో సతమతమైన ఈమెపై ఇప్పుడు ఏకంగా 9.35 కోట్ల రూపాయల చీటింగ్ కేసు నమోదైంది. లండన్లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధర్మేందర్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి దాదాపు 9.35 కోట్ల వరకు నిధులు తీసుకుని మోసం చేశారని అశురెడ్డిపై సిసిఎస్ ఈఓడబ్ల్యూ టీమ్ 1లో కేసు నమోదైన విషయం తెలిసింది. అశురెడ్డి కేసు ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు పరిధిలో ఉంది. తనపై సిసిఎస్ పోలీసులు నమోదు చేసిన చీటింగ్ కేసును కొట్టివేయాలని అశురెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించారు. ఫిర్యాదుదారుడు తనంతట తానే ఇష్టపూర్వకంగా డబ్బు ఖర్చు చేశారని, తనను పెళ్లికి ఒప్పించే క్రమంలోనే ఆ మొత్తం చెల్లించారని అశురెడ్డి తరపున న్యాయవాదులు కోర్టులో వాదించారు. ఇది క్రిమినల్ నేరం కిందకు రాదని పేర్కొన్నారు. ఈ కేసులో అశురెడ్డి పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు పూర్తి వివరాలను సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. అలాగే ఈ కేసును మే 4వ తేదీకి వాయిదా వేసింది. ఎన్ఆర్ఐ ధర్మేందర్ కేసు అసలేం జరిగింది? హైదరాబాద్ షేక్పేటకు చెందిన సత్యనారాయణ తన కుమారుడు వైవి ధర్మేందర్ తరపున ఈ ఫిర్యాదు చేశారు. ధర్మేందర్ లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. 2018లో అశురెడ్డికి ధర్మేందర్కు పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి రిలేషన్షిప్లోకి దింపిందని, ఈ క్రమంలో విడతల వారీగా సుమారు 9.35 కోట్ల రూపాయలు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక అశురెడ్డి సోదరి కూడా 50 లక్షలు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వలేదని సత్యనారాయణ ఆరోపించారు. జూన్ 2023లో టాలీవుడ్లో సంచలనం సృష్టించిన కబాలి నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో అశురెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. అప్పట్లో ఆమె తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తన ఫోన్ నంబర్ బహిర్గతం చేసిన వారిపై, తప్పుడు ప్రచారం చేసే వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. అశురెడ్డి ప్రయాణం జూనియర్ సమంత నుండి ఆర్జీవి వరకు మరీ అశురెడ్డి ఇంత క్రేజ్ ఎలా సంపాదించింది? కెరీర్ ప్రారంభంలో డబ్ స్మాష్ వీడియోల ద్వారా జూనియర్ సమంతగా గుర్తింపు, బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 మరియు బిగ్ బాస్ నాన్ స్టాప్లో కంటెస్టెంట్గా అలరించింది. కాంట్రవర్సీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూలు, ఆమె పాదాలను ముద్దాడిన విజువల్స్ ఇంటర్నెట్ను షేక్ చేశాయి. బోల్డ్ ఫోటోషూట్స్ మరియు యాంకరింగ్తో ఎప్పుడూ వార్తల్లో ఉండేలా చూసుకుంది. తనపై వచ్చిన 9.35 కోట్ల మోసం ఆరోపణలను బిగ్ బాస్ ఫేమ్ సోషల్ మీడియా స్టార్ అశురెడ్డి తీవ్రంగా ఖండించారు. ఏప్రిల్ 2026 చివరి వారంలో ఈ వివాదం సంచలనం సృష్టించగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఘాటుగా స్పందించారు. ఆమె స్పందనలోని ముఖ్యాంశాలు: తనపై వస్తున్న పెళ్లి పేరుతో మోసం, ఆర్థిక మోసం ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధమని, నిరాధారమైనవని అశురెడ్డి స్పష్టం చేశారు. తన అనుమతి లేకుండా, నిజ నిజాలు తెలుసుకోకుండా తప్పుడు వార్తలు ప్రసారం చేసే మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇతరుల వ్యక్తిగత జీవితాలను గౌరవించాలని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకూడదని ఆమె కోరారు. ఈ వివాదంపై అశురెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఆమెకు కొంత ఉపశమనం కల్పించింది. కేసు దర్యాప్తులో ఉన్నందున ఆమె ప్రతిష్టకు భంగం కలిగించేలా నిరాధార కథనాలను ప్రసారం చేయకూడదని మీడియాకు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.